ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఒక గదిలో 1,00,000 ఈగలతో ఒక రోజు మొత్తం పాటు ఉండాల్సిన ఛాలెంజ్ ఇచ్చారు. అనుకున్న టైం వరకు అతను ఉండగలిగితే అతనికి ఒకరోజు మొత్తం ఫ్రీ షాపింగ్ ఛాన్స్ కొట్టేస్తాడు అన్నమాట. ఒక రోజులో ఇంకోన అవన్నీ అతనికి దక్కుతాయి. టాస్క్ మొదలైంది. ప్రారంభంలో టీవీ, కిచెన్ వంటివి చూసి ఈ ఛాలెంజ్ చాలా సులభం అనుకున్నాడు అతను. కానీ కొన్ని క్షణాల్లోనే గదిలో ఈగలను వదిలారు. ఒక్కసారిగా గది మొత్తం ఈగలతో నిండిపోయింది. వాటి శబ్దానికి అతనికి మైండ్ పనిచేయలేదు. గది మొత్తం ఘోరంగా తయారైంది. జార్జ్ అనే వ్యక్తి భయపడి తన ముఖాన్ని కప్పుకునే ప్రయత్నం చేశాడు. ఏమైనా ఈగలు నోల్లోకి వచ్చి పోతాయేమో అని అతనికి భయం వేసింది. అంతేకాకుండా అతని జాకెట్ తీసేయమని చెప్పారు. అది కూడా తీసేస్తే అతని చివరి రక్షణ కూడా పోయినట్లే. ఈ ఈగలు కాటు వేయకపోయినా అవి గాల్లో గుర్తుపడడం ఎలాంటి అనుభూతినిచ్చిందంటే ఒక విమానం తలపైనే తిరుగుతున్నట్టుగా అతనికి అనిపించింది. ఛాలెంజ్ మొదలైందో లేదో జార్జ్ వాటి నుండి తప్పించుకోవడానికి మార్గం అన్వేషించాల్సి వచ్చింది. దృష్టి మళ్లించుకోవడానికి అతను టీవీ ఆన్ చేశాడు. కానీ కూర్చోగానే ఈగలు మళ్లీ చుట్టూ తిరగసాగాయి. జార్జ్ ఎంత కదలాడితే అంతగా ఈగల నుండి తప్పించగలిగాడు. 1 గంట తర్వాత ఈగలు కొంచెం అలసిపోయినట్లుగా అనిపించింది. ఈగలను తరిమివేయాలనే ఆశతో గంటలు గడిచిపోయాయి. జార్జ్కి ఆకలి వేసింది. అతను కిచెన్లో ఏదైనా వండాలని ట్రై చేశాడు. అదృష్టవశాత్తు వంట సమయంలో వచ్చిన వేడితో ఈగలు దూరంగా ఉండిపోయాయి. వంట అయింది. కానీ ఆహారం సిద్ధమైన వెంటనే ఈగలు దాని మీద పడిపోయాయి. జార్జ్ త్వరగా తినాల్సి వచ్చింది. లేదంటే ఏమీ మిగలేది కాదు. తిన్న తర్వాత అతనికి నిద్ర వచ్చింది. కానీ నిద్రపోవడం అసాధ్యంగా మారింది. కాసేపు కన్ను మూసిన వెంటనే ఒక మనిషి బ్లోవర్తో గదిలోకి వచ్చాడు. కొద్దిసేపటి గదిలో టాస్క్ ని కఠినంగా మార్చడానికి కొందరు వచ్చారు. మళ్లీ గదిని ఈగలతో నింపేశాడు. కొన్ని గంటల తర్వాత మరో వ్యక్తి టేబుల్ ఫ్యాన్తో వచ్చి ఇలా అన్నాడు, నీ శక్తి నీవు నిమిషం పాటు తట్టుకోగలిగితే నీకు ప్రత్యేక బహుమతి ఉంటుంది అని చెప్పాడు. ఫ్యాన్ ఆన్ చేయగానే ఈగలు రాకుండా ఉండలేకపోయాయి. అవి జార్జ్ శరీరంపై ఎట్టు చూసినా తాకసాగాయి. అతనికి మంటల్లా అనిపించింది. అయినా కూడా అతను తట్టుకున్నాడు. నిమిషం తర్వాత అతనికి ఓ ప్రత్యేక బాక్స్ ఇచ్చారు. దానిలో తల పెట్టుకుని ఈగల గోళ లేకుండా తినగలిగాడు. చివరి కొన్ని గంటల్లో జార్జ్ అంతగా అలసిపోయి ఈగల్ని పట్టించుకోకుండానే అక్కడే పడుకున్నాడు. తెల్లవారే సమయంలో అతనికి చెప్పారు, నీవు ఛాలెంజ్ పూర్తి చేశావు. ఒక్కరోజు నువ్వు ఏం షాపింగ్ చేసినా అవన్నీ నీకే సొంతం. ఫ్రెండ్స్, మీకు ఇలా ఫ్రీ షాపింగ్ ఛాన్స్ ఇస్తే మీరేం కొంటారు? లైక్ చేసి కామెంట్లో చెప్పండి.